నమస్కారం. నేటివ్ ఇండియా వార్తలకు స్వాగతం. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండల్ ఆందోళ్ బస్టాండ్ నుంచి సంగుపేట వరకు రోడ్డుపై వేసినటువంటి డివైడర్ల ప్రక్కన మొక్కలు నాటి మట్టి అలాగే రోడ్డుపై వదిలేశారు. ఇలా చేయడం వల్ల వచ్చేపోయే వాహనాలకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఆందోళ్ నుండి సంగుపేట వైపు ఆటో వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా మట్టి కుప్పపై నుండి ఆటో వెళ్లి బోల్తా పడింది. అందులో ఉన్న ప్రయాణికులు, ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. అధికారులు స్పందించి దీనిపై చర్య తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెల్లి పడుకునే ఆందోళన జోగిపేట మదన మున్సిపాలిటీ డివైడర్ కట్టడం వలన ఇక్కడ మన స్ట్రీట్ లైట్స్ అందులో మొరం పోసి పొద్దు పెట్టడం వలన ఆ మిగిలిన మొరం అనేది రోడ్ సైడ్న పెట్టడం వలన వాహనాలు పోనికి రానికి అంతరాయం కలిగి ఆ మట్టి కుప్ప ఎక్కి ఒక ఆటో పల్టీ కావడం జరిగింది. సంగుపేటది. అందులో ముగ్గురు ఉన్నారు. డ్రైవర్తో నలుగురు ఉంటే డ్రైవర్కు కండిషన్ చాలా కొంచెం దెబ్బలు తాకినాయి, క్రిటికల్గా ఉన్నాయి. ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. వేరే వాళ్ళకు కొంచెం మున్సిపాలిటీ సిబ్బంది తొందరగా ఈ మట్టి కుప్పలను తీసేసి జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాము. రోడ్డు పోస్టులు కానీ గవర్నమెంట్ గిట్ట తొందరగా పనులు చేయాలని కోరుకుంటున్నాము. చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. గత ముందుసారి కూడా ఇట్లనే జరిగింది. ఎంత తొందరగా మీరు వర్క్ చేసి ఇవన్నీ తీసేయాలి పక్కల